హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి బ్రైట్ లెర్నర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం విటమిన్స్ గురించి డిఎస్సి లెవెల్లో ఒక 30 క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో ప్రధాన సహ ఎంజైమ్గా పనిచేసే విటమిన్ ఏది? ఆప్షన్ బి B1 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి B1. B1 మీన్స్ రైబోఫ్లావిన్. సెకండ్ క్వశ్చన్, NAD+, NADP+ నిర్మాణంలో భాగమైన విటమిన్ ఏది? ఆప్షన్ సి నియాసిన్. క్వశ్చన్ నెంబర్ 3, ప్లావో ప్రోటీన్లలో భాగంగా పనిచేసేది? ఆప్షన్ బి B2 రైబోఫ్లావిన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, 3Ds లక్షణాలు ఏ విటమిన్ లోపానికి సంబంధించినవి? 3D మీన్స్ డెర్మటైటిస్, డయేరియా, డిమెటీనియా. లక్షణాలు ఏ విటమిన్ లోపానికి సంబంధించినవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి B3 నియాసిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ట్రాన్స్ అమినేషియా ప్రతిక్రియలకు అవసరమైన విటమిన్? ఆప్షన్ ఏ B6 పైరిడాక్సిన్. ట్రాన్సామినేషన్ ప్రతిక్రియలకు అవసరమైన విటమిన్ B6. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, DNA సింథసిస్లో కీలక పాత్ర వహించే విటమిన్? DNA సింథసిస్లో కీలక పాత్ర వహించే విటమిన్? కరెక్ట్ ఆప్షన్ ఏ విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్. సెవెంత్ క్వశ్చన్, మెగలోబ్లాస్టిక్ అనీమియా ప్రధాన కారణం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ B12 లోపం. విటమిన్ B12 సైనోకోబాలమిన్. విటమిన్ B12 సైంటిఫిక్ నేమ్ సైనోకోబాలమిన్. నెక్స్ట్ స్కర్వీ. ఎయిత్ క్వశ్చన్, స్కర్వీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఆప్షన్ ఏ విటమిన్ సి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. నైన్త్ బిట్, కాల్షియం శోషణకు అవసరమైన విటమిన్? కాల్షియం శోషణకు అవసరమైన విటమిన్? ఆప్షన్ ఏ విటమిన్ డి. విటమిన్ డి. విటమిన్ డి సైంటిఫిక్ నేమ్ కాల్సిఫెరాల్. 10th క్వశ్చన్, రక్తం గడ్డకట్టుటలో సహాయపడే విటమిన్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రక్తం గడ్డకట్టడంలో సహాయపడే విటమిన్? ఆప్షన్ ఏ కే విటమిన్ కే. విటమిన్ కే యొక్క సైంటిఫిక్ నేమ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసే విటమిన్? 11th బిట్, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసే విటమిన్? ఆప్షన్ ఏ విటమిన్ ఈ. విటమిన్ ఈ. నెక్స్ట్ 12th బిట్, నైట్ బ్లైండ్నెస్కు కారణమైన విటమిన్ లోపం? నైట్ బ్లైండ్నెస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విటమిన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, కొవ్వులో కరిగే విటమిన్ ఏది? కొవ్వులో కరిగే విటమిన్? ఆప్షన్ ఏ విటమిన్ ఏ. నెక్స్ట్ 14th బిట్, నీటిలో కరిగే విటమిన్ ఏది? నీటిలో కరిగే విటమిన్? సి. ఏడిఈకే విటమిన్స్ కొవ్వులో కరుగుతాయి, రిమైనింగ్ నీటిలో కరుగుతాయి. 15th క్వశ్చన్, బెరిబెరి వ్యాధికి కారణం? బెరిబెరి వ్యాధికి కారణం విటమిన్ B1. ఆప్షన్ ఏ థయామిన్. నెక్స్ట్ 16th క్వశ్చన్, గర్భిణీ స్త్రీలకు అత్యంత అవసరమైన విటమిన్?
గర్భిణీ స్త్రీలకు అత్యంత అవసరమైన విటమిన్? ఆప్షన్ ఏ విటమిన్ B9. విటమిన్ B9. ఫోలిక్ యాసిడ్. ప్రెగ్నెంట్ లేడీస్కి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తారు కదా, దానికోసం. గర్భిణీ స్త్రీలకు అత్యంత అవసరమైన విటమిన్ B9. నేమ్ ఫోలిక్ యాసిడ్. 17th క్వశ్చన్. కొల్లాజన్ సింథసిస్లో అవసరమైన విటమిన్. కొల్లాజన్ సింథసిస్లో అవసరమైన విటమిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విటమిన్ సి. విటమిన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించేది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించేది విటమిన్ ఇ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్. ఎముకల బలానికి ముఖ్యమైన విటమిన్. ఎముకల బలానికి ముఖ్యమైన విటమిన్ డి. విటమిన్ డి. కాల్సిఫెరాల్. నెక్స్ట్. రక్తహీనత నివారణలో ముఖ్యమైన విటమిన్. రక్తహీనత నివారణలో ముఖ్యమైన విటమిన్ ఆప్షన్ ఏ విటమిన్ B12. విటమిన్ B12 అనేది రక్తహీనత నివారణలో ముఖ్యమైన విటమిన్. విటమిన్ B12. సైనోకోబాలమిన్. 21 ఫస్ట్ క్వశ్చన్. కోఎంజైమ్ ఏలో భాగమైన విటమిన్. కోఎంజైమ్ ఏలో భాగమైన విటమిన్. ఆప్షన్ ఏ విటమిన్ B5. విటమిన్ B5. ప్యాంటోథెనిక్ యాసిడ్ సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ 22 క్వశ్చన్. బయోటిన్ ప్రధానంగా ఏ ప్రతిక్రియలో పనిచేస్తుంది. బయోటిన్ ప్రధానంగా ఏ ప్రతిక్రియలలో పనిచేస్తుంది. ఆప్షన్ ఏ కార్బాక్సిలేషన్ ప్రక్రియలో పనిచేస్తుంది అన్నమాట. నెక్స్ట్ 23 క్వశ్చన్. రెటినాల్ అనే రూపంలో ఉండే విటమిన్. రెటినాల్ రూపంలో ఉండే విటమిన్ ఆప్షన్ ఏ విటమిన్ ఏ రెటినాల్. 24th క్వశ్చన్. కాల్సిఫెరాల్ అని పిలిచే విటమిన్ ఏది. కాల్సిఫెరాల్ అని పిలిచే విటమిన్ డి. టోకోఫెరాల్ అనే విటమిన్ ఏది. టోకోఫెరాల్ అని పిలిచే విటమిన్ ఇ. రక్తస్రావం పెరగడానికి ప్రధాన కారణం. ఏ విటమిన్ లోపం వల్ల రక్తస్రావం పెరగడానికి ప్రధాన కారణం ఆప్షన్ ఏ కే విటమిన్ లోపం. చర్మ సమస్యలు ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి. చర్మ సమస్యలు ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి. విటమిన్ B2 రైబోఫ్లావిన్ లోపం వలన వస్తాయి. నెక్స్ట్ 28th క్వశ్చన్. సూర్యకాంతి ద్వారా శరీరంలో తయారయ్యే విటమిన్. సూర్యకాంతి ద్వారా శరీరంలో లభించే విటమిన్ ఏంటంటే విటమిన్ డి. విటమిన్ డి సూర్యకాంతి ద్వారా వస్తుంది. నెక్స్ట్. ఫోలిక్ యాసిడ్ ప్రధాన పని. ఫోలిక్ యాసిడ్ యొక్క ప్రధాన పని DNA సింథసిస్. DNA సింథసిస్ ఫోలిక్ యాసిడ్ యొక్క ప్రధాన పని. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 30 క్వశ్చన్. విటమిన్ సి యొక్క ముఖ్య పని ఏది. విటమిన్ సి యొక్క ముఖ్య పని. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.